దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్య భాగము తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసను నరుడు. చదవబడిన వాక్య భాగాన్ని గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మధ్యవర్తిత్వం జరపడానికి భూలోకానికి వచ్చారు. అనంతుడైనటువంటి ఆ దేవుడు పాపి అయినటువంటి మానవుని దేవునికి అనుసంధానం చేయడానికి భూలోకానికి వచ్చారు. పాపి అయినటువంటి మానవుడు తాను చేసినటువంటి పాపముల వలన, అపరాధముల వలన, తాను చేసినటువంటి అతిక్రమ క్రియల వలన దేవునికి దూరస్తుడై ఉన్నాడు. మానవుడు చేసినటువంటి పాపములు దేవుని అతనికి దూరముగా ఉంచాయి. మనం చేసినటువంటి పాపములు దేవునికి మనకి అడ్డుగోడగా ఉన్నాయి. అయితే ఈ యొక్క అడ్డుగోడ తీసివేయబడితేనే తప్ప, ఈ యొక్క అడ్డుగోడ తొలగించబడితేనే తప్ప మనం ఆ ప్రభువుని చూడలేము. ఆ ప్రభు సన్నిధికి మనం చేరలేము. అటువంటి సందర్భంలో మన యొక్క పాపములను, అపరాధములను మనముగా తొలగించుకోలేము. అటువంటప్పుడు ఆ యొక్క దేవుడు మాత్రమే మనకు సహాయం చేయాలి. కాబట్టి మన పట్ల ప్రేమ కలిగినటువంటి దేవుడు తను ఉన్నటువంటి స్థితిని విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనలేదు గానీ, నీ కోసము, నా కోసము ఆ యొక్క పరమును విడిచిపెట్టి భూలోకానికి మధ్యవర్తిత్వం చేయడానికి వచ్చాడాయన. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 12, 2, 3 వచనాల్లో మనం గమనించినట్లయితే మన యొక్క పాపములు మనకిని దేవునికి మధ్య వైరము కలుగు చేసి ఉన్నాయి. ఈ యొక్క వైరము వలన దేవునికి మనకి మధ్య అవరోధం ఏర్పడింది. దేవునికి మనకి మధ్య అగాధం ఏర్పడింది. ఈ అగాధాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు మన మధ్యకు వచ్చారు. మనల్ని దేవునితో సమాధానపరచడానికి, దేవునికి మనకి మధ్యన స్నేహపూర్వక వాతావరణాన్ని కలుగు చేయడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మధ్యవర్తిగా ఈ లోకానికి ఆయన వచ్చున్నారు. ఎందుకు ఆయనే మధ్యవర్తిగా రావాలని మనం ఆలోచన చేసినట్లయితే, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో మనం గమనించినట్లయితే, ఆయన పాపులలో చేరనివాడు పాపం నుండి విడుదల చేయగలవాడు. అందునిమిత్తమే ఆయన మధ్యవర్తిగా ఉండడానికి ఈ యొక్క భూలోకానికి వచ్చాడు. అంత మాత్రమే కాదు, శాంతికరమైనటువంటి ప్రాయశ్చిత్తము మనకు చేయడానికి మధ్యవర్తిగా ఆయన వచ్చాడు. అయితే మనం ఆలోచన చేసినట్లయితే ఆయన ద్వారా తప్ప ఏ ఒక్కరు కూడా తండ్రి సన్నిధికి చేరలేరు. ఏ ఒక్కరు కూడా ఆయన నిత్యరాజ్యంలో ప్రవేశించలేరు. ఎందుకంటే ఆయనే ఒక మాదిరిగా మనకి ఈ భూలోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన ఈ భూలోకానికి వచ్చినటువంటి కారణం ఏంటో తెలుసా? నీకు నాకు మధ్యన, దేవునికి మధ్యన ఉన్నటువంటి ఆ యొక్క గ్యాప్‌ని తీసివేయడానికి ఆయన భూలోకానికి వచ్చి ఉన్నాడు. మధ్యవర్తిగా వచ్చినటువంటి దేవుడు నీకు చెప్పాల్సినటువంటి విషయాలు నీకు చెప్పాడు. తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అయ్యా, ఈ నా బిడ్డను గురించి నేను అడుగుతున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ బిడ్డను రక్షించమని మన నిమిత్తమై ఆయన నిత్యము తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని మన కోసం విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ ఇయర్ మారుతాడు, ఈ సంవత్సరం మారుతాడు అని చెప్పి ప్రతిసారి కూడా ఆయన తండ్రి వద్ద మన నిమిత్తమై విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అయితే మనమైతే మన పాపముల చేత, అపరాధముల చేత దేవునికి దూరస్తులుగా ఉన్నాం. కానీ ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని తమ సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన నా కోసం, నా అపరాధముల నిమిత్తము ఈ యొక్క భూలోకానికి నరావతారిగా వచ్చి నా కోసం చనిపోయి తిరిగి మూడవ దినాన లేచాడని విశ్వసిస్తారో, అటువంటి వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఆ తండ్రికి మరింత చేరువగా వెళ్ళడానికి దేవుడు మనకు కృప చూపిస్తున్నాడు. ఇందు నిమిత్తమే మన పాపములను, అపరాధములను తొలగించడానికి, ఆయన దేవునితో మనకి మధ్యన ఉన్నటువంటి సంబంధాన్ని రీస్టోర్ చేయడానికి ఆయన భూలోకానికి వచ్చాడు. మన పాపములను తీసివేయాలంటే పరిశుద్ధుడైనటువంటి రక్తం చిందించబడాలి. ఆయన రక్తం ద్వారా మాత్రమే విమోచన. అటువంటి వారు ఎవరున్నారు? ఏ ఒక్కరికి కూడా అటువంటి సామర్థ్యం లేదే. ఏ ఒక్కరు కూడా అటువంటి పరిశుద్ధత కలిగి లేరే. కాబట్టి ఆయన మాత్రమే పరిశుద్ధుడు. ఆయన మాత్రమే 100% మానవుడు. ఆయన మాత్రమే 100% దేవుడు. కాబట్టి ఆయన మాత్రమే మనలను పరమునకు చేర్చగలిగినటువంటి పరిశుద్ధుడు. కాబట్టి ఆయన నీ కోసం, నా కోసం, మన అపరాధముల నిమిత్తమై పరిశుద్ధమైనటువంటి, నిష్కళంకమైనటువంటి ఆ యొక్క తండ్రి తన యొక్క రక్తాన్ని చిందించడానికి మన పక్షంగా ఆయన ఈ భూలోకానికి వచ్చినాడు. నీ పాపలను, నా పాపములను ఆయన భుజములపై వేసుకొని ఆ యొక్క పాపముల నిమిత్తమై సిలువలో బలియాగం అవ్వడానికి ఆయన వచ్చినాడు. మన కొరకు ఆయన రక్తము కార్చాడు. ఆయన పరిశుద్ధాత్మను పంపించాడు. మన కోసం నిత్యము ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన ఆయన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన చేయాల్సినటువంటి కార్యాన్ని ఆయన ఈ భూలోకానికి వచ్చి ఎప్పుడో చేసి ముగించాడు. కానీ ఈనాడు ఆ సత్యాన్ని ఎరిగినటువంటి అనేక మంది తండ్రి చేరువకు రాలేకపోతున్నారు. నీవు నేను అయితే ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన కనికరము కలిగినటువంటి దేవుడు. నిన్ను నన్ను విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు. ఆయన మనల్ని ఆయన నిత్యరాజ్యానికి కొనుక్కోవడానికి, ఆయన దేవునితో సమాధానపరచడానికి భూలోకానికి వచ్చాడు.
అందుకే దేవునితో సమాధాన పరుటకు యేసుక్రీస్తు మాత్రమే మార్గము. ఆయన ఒక్కడే మార్గము, సత్యము, జీవమైనటువంటి వాడు. ఆయన ద్వారా తప్ప ఏ ఒక్కరు కూడా తండ్రి సన్నిధికి చేరుకోలేరు. యోహాను పత్రిక 14వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన ద్వారా తప్ప ఏ ఒక్కరు కూడా నిత్య రాజ్యంలో ప్రవేశించలేరు. ఈ మధ్యవర్తి ద్వారా దేవునికి నీకు ఉన్నటువంటి సంబంధాన్ని రీస్టోర్ చేసుకున్నావా? ఒకవేళ ఇంకనూ అటువంటి స్థితిలో నువ్వు లేకపోయినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసం, నా కోసం తండ్రితో మనకున్నటువంటి సంబంధాన్ని రీస్టోర్ చేయడానికి ఆయన మధ్యవర్తిగా వచ్చాడనేటటువంటి సత్యాన్ని గమనించండి. కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.